ఏంటి మిషన్ కుట్టే వాళ్ళందరూ ఈ సమ్మర్కి బాగా వేడిగా ఉందని చెప్పేసి కూల్ డ్రింక్స్ మీద కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా? మనం తాగితే ఎలా అండి? మరి మన మిషన్కి కూడా పోయాలిగా. చూడండి, నేనైతే 6 months అవుతుంది ఈ ఆయిల్ని మార్చి. లోపలంతా డస్ట్ ఎలా పట్టేసిందో. సమ్మర్ కూడా వచ్చేసింది, అందుకని ఇంకా ఆయిల్ మార్చే టైం కూడా వచ్చేసింది. రండి మరి ఇంకా ఆయిల్ మార్చేద్దాం, లేట్ ఎందుకు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మధు ప్రయాణం. ఈ వీడియోలో వచ్చేసి మనము జాక్ మిషన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నామండి. ఒక్క జాక్ మిషన్కైనా ప్రతిదానికి తాపాలి కదా ఈ సమ్మర్ తాపానికి. అందుకని ఈ మిషన్కి, ఇంకా ఇప్పుడే కొన్న బుజ్జి మిషన్, నా ఓవర్లాక్ మిషన్కి, వీటన్నిటికీ దాహం వేస్తుందంటండి. అందుకని ఇవాళ వాటి దాహాన్ని తీర్చే పనిలో అయితే ఉన్నాను నేను. ప్రస్తుతానికైతే మీకు జాక్ మిషన్ చూపిస్తాను. ఇవాళ ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది కొత్తగా కొనుక్కున్న వాళ్ళ కోసం ఒక ఐడియా కోసం. 6 monthsకి ఒకసారి మార్చుకోండి. బాగా హెవీగా వర్క్ చేసే వాళ్ళైతే అప్పుడప్పుడు ఒక 3 monthsకి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, లోపల ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఎలా ఉందో, ఏ కండిషన్లో ఉందనేది చూడండి. నేను అంత హెవీగా కుట్టను, నేను ఎప్పుడో 1-2 బ్లౌజులు కుడుతూ ఉంటాను కాబట్టి నాకు ఇలా వచ్చిందనమాట. అందుకని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. 6 months అబోనే అయింది నాకు. ఆయిల్ కూడా కొంచెం మంచి కంపెనీ తీసుకోండి. జాక్ అని ఉంటుంది నేము. అలా కంపెనీ తీసుకుంటే మీకు ఇలా కింద నుంచి తీసుకోవాలి ఆయిల్ మనం బయటికి. అప్పుడు లోపల బ్లాక్నెస్ అనేది తొందరగా అవ్వకుండా ఉంటుంది. లోపల ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఈ స్క్రూ డ్రైవర్తో తిప్పి తీస్తున్నాను చూడండి. ఇది ఒక మ్యాగ్నెటిక్ సర్కిల్ పైన పెట్టాను కదా, అదొకటి ఉంటుంది. కింద బాక్స్ని అయితే క్లాత్ హ్యాండ్స్తో కింద కాళ్ళతో హోల్డ్ చేసి పట్టుకున్నాను. పైన ఈ నట్టు తీసినప్పుడు డైరెక్ట్ ఆయిల్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా, స్లోగా వెళ్తుంది చూడండి. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆయిల్ అంతా పోయింది, ఇంకా జిడ్డు అంతా పోవట్లేదు. అందుకని క్లాత్తో తుడిచేసాను అనమాట. ఆయిల్ పోయినంత వరకు పోయింది. అది ఇంకా మరి రిమైనింగ్ క్లియర్ చేసిన ఆయిల్ దేనికైనా యూస్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. ప్రజెంట్ నేనైతే ఇంక దేనికి యూస్ చేయలేదు. బాగా మడ్ పట్టేసి నల్లగా అయిపోయింది కదా, మళ్ళీ మిషన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయేమో వేరే వాటికి యూస్ చేసిన అని చెప్పేసి అదైతే ఆయిల్ మొత్తం పడేసాను. వేరే ఎక్కడైనా రీసైకిల్ యూస్ చేసుకోవచ్చేమో, నాకైతే అది ఐడియా లేదు. ఇంక మొత్తం క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను. లాస్ట్ టైం పోసిన ఆయిల్ మంచిది కాదనుకుంటా, అందుకే నాకైతే మొత్తం బ్లాక్ కలర్గా అట్లా మారిపోయింది, ఎందుకనో తెలియలేదు. ఇదివరకు అయితే ప్యూర్ అదేంటి సిల్వర్ కలర్లో అలానే ఉంది లోపలంతా. ఇప్పుడు చూడండి, అడుగంతా బ్లాక్గా వచ్చేసింది, అంత డస్ట్ పట్టిపోయింది. బాగా క్లీన్ చేసి కూడా ఒక 2-3 months అవుతున్నట్టుంది. ఇంకా మొత్తానికి కూర్చొని ఎంత రిపేర్ చేసుకుంటా కూర్చున్నాను. అందరికీ బయట తీసుకునే 100-200 ఇదే కనిపిస్తుంది, కానీ వెనక ఉండే ఈ డ్రింక్స్ తాపడాలు, మిషన్లకి ఇవన్నీ ఈ శ్రమలు, ఈ క్లీనింగ్స్ ఇవన్నీ తెలియదండి బాబు. మళ్ళీ నట్నైతే ఫిట్ చేసేస్తున్నాను. ఇది నార్మల్గా పెడితే అవ్వట్లేదు, అందుకని స్క్రూతో అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇది నిన్న తీసిన వీడియో అండి. ఇంక ఇవాళ అయితే ఆయిల్ పోయడం మర్చిపోయాను, అర్జెంట్ కుట్టాల్సింది ఉంటే కుట్టేసాను. ఇది ఆటోమేటిక్గా ఆయిలింగ్ తీసేసుకుంటుంది కదా, అందుకని దాంట్లో ఉంటుంది. మరి 1-2 ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయిల్ లేకుండా కుడితే పర్వాలేదు. ఇంకెందుకు మనం అంత ఇబ్బంది పడి దాన్ని ఇబ్బంది పెట్టాలి అని ఇంక తీసుకొచ్చేసి పోసేసాను అనమాట. ఇప్పుడు ఇంకా ఎడిటింగ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇది క్లీనింగ్కే దాదాపు 2 hours పైనే పట్టింది. లోపలంతా ఈ మధ్య స్టోన్స్ వస్తాయి కదా బాగా, అవన్నీ ఇరుక్కుపోయి బాగా ఇదైపోయింది. కింద సింగిల్ డ్రాప్స్ అలా పడ్డాయి. ఇంకా కింద కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. మనం ఎంత నీట్గా డ్రెస్అప్ అవుతామో అప్పుడప్పుడు మన మిషన్ని కూడా రిపేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే దానికి రిపేర్స్ లేకుండా చక్కగా అది హెల్తీగా ఉంటుంది. మన పని కూడా హెల్తీగా ఫాస్ట్గా ఇస్తుంది. బయట మిషన్లతో పోల్చుకుంటే జాక్ మిషన్కి సర్వీస్ తక్కువేనండి. ఆయిలింగ్ అంతా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సెట్టింగ్స్ ఏమైనా ఎర్రర్ మిస్టేక్ వస్తే ఆటోమేటిక్గా 5 minutes ఆపి ఆన్ చేస్తే ఆ వీల్ తిరుగుతుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. పెద్దగా ఇబ్బంది ఉండదు, చిన్న మిషన్లకు వచ్చినంత ప్రాబ్లం ఉండదు.
పోర్టబుల్ మిషన్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా కుదిరినప్పుడు మీకు ఎవరికైనా కావాలి అంటే దాని గురించి డెమో కానీ దాని గురించి డౌట్స్ కానీ పోస్ట్ చేస్తాను. అది నేను 5-6 ఇయర్స్ 5-6 కాదండో 2017లో కొన్నాను. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఉషా అల్లూరే మిషన్స్ మీద. కావాలి అంటే ఎవరికైనా నేను అది డెమో చేస్తాను, అది ఎలా ఉంటుంది ఏంటి దాని పర్ఫార్మెన్స్ అనేది. ఈ ప్లేట్ కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. లాస్ట్ టైం కూచిపూడి డ్రెస్సులు ఇప్పుడు ఆల్రెడీ సిరీస్లో చేసి చూపిస్తున్నాను కదా, అవి ఎలా చేసుకోవాలనేది. అప్పుడు మిషన్ సెట్టింగ్ సూదిపోయిందనమాట. మాది కూచిపూడి ఫ్యాన్ స్టిచ్ చేస్తుంటే మందంగా ఉంటుంది కదా ఫ్రిల్ పెట్టినప్పుడు, దానివల్ల నా సెట్టింగ్ ఎగిరిపోయింది అసలు. ఇంక మళ్ళీ సూది కొత్తది చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మొత్తం ఈ ప్లేట్స్ అంతా క్లీన్ చేసేసి దాంట్లో సన్న డస్ట్ ఉండిపోతుంది కదా, దాన్ని కూడా మన దగ్గర గుండు పిన్నులు ఉంటాయి కదా దాంతో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. అక్కడ ఉన్న పాదం పళ్ళు అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు, కుట్టే ఇది ఉంటుంది కదా అక్కడ, జిగ్జాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ, వాటిని పళ్ళు అంటారు తెలుగులో. మరి ఆ ప్లేట్స్ అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోండి, చాలా డస్ట్ ఉండిపోతుంది దాంట్లో. అవన్నీ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిషన్ కొంచెం స్పీడప్ అవుతుంది మన పని. ఇంకా మొత్తానికి ఆయిల్ అయితే 2 డబ్బాలు తీసుకొచ్చేసాను, 1/2 లీటర్వి. అదేంటో వెరైటీగా చెప్పారు కాస్ట్. లీటర్ అయితే 180 రూపీస్ అంట, 1/2 లీటర్ అయితే 80 రూపీస్ అంట. ఇంకా అందుకని 2 1/2 లీటర్స్ ఇవ్వండి అని తీసుకున్నాను. ఒకవేళ తగ్గితే మళ్ళీ అప్పుడు పోసుకోవచ్చు కదా అన్నట్టు ఫస్ట్ ఒకటి పోసాను, అది కొంచెం పైదాకా వచ్చింది. ఇంకా కొంచెం థ్రెడ్ దాంట్లో అందుద్దో లేదో అన్న డౌట్ ఎందుకులే అని చెప్పేసి సెకండ్ బాటిల్లో కూడా ఒక హాఫ్ ఎబో వరకు అయితే పోసాను. మళ్ళీ కావాలి అన్నప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఆయిల్ మనకైతే ఏమీ తరగదు, కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి చూసి మనం మార్చుకోవడం. నేను ప్రీవియస్గా మార్చిన దానికి ఆయిల్ చాలానే ఉంది, మరి డస్ట్ వల్లనో లేకపోతే హీట్ వల్లనో దేనికో నాకు తెలియదు, కానీ ఆ కింద ప్లాట్ఫామ్ మొత్తం మాత్రం బ్లాక్ వచ్చేసింది అనమాట. మరి అది స్క్రబ్ చేస్తే పోయిండేదో ఏమో తెలియలేదు. ఇంక ప్రస్తుతానికైతే అలానే ఆయిలింగ్. ఇంతే అండి వీడియో. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మధు ప్రయాణం. థ్యాంక్ యూ.